హాయ్ అండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఇక మనం చెప్పుకుంటున్న ఈ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే మీరు సొంత నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న లెవెల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. మన లెవెల్స్ దగ్గర మాత్రమే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాయి, గమనించండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. మన లెవెల్ దగ్గర 47,856 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి డౌన్కి వచ్చేసింది. మన లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుని డౌన్కి వచ్చింది. అదేవిధంగా 47,683 లెవెల్ దగ్గర కొంచెం సేపు కన్సాలిడేషన్, అంటే ఈ లెవెల్ని నేను టెలిగ్రామ్లో కూడా అలర్ట్ చేశానండి. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ గమనించండి అని. అంటే ఈ 47,683 దగ్గర కొంచెం సేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ లెవెల్ దాటి కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఖచ్చితంగా పుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా చూడండి, మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఈ పాత వీడియోలో కూడా మీరు గమనించండి. పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ కింద మరియు మన లెవెల్ కింద క్లోజ్ అయింది. హ్యాపీగా పుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. గమనించండి, ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తుంటే పాత వీడియోలు, ముందున్న వీడియోలన్నీ చూడండి. రాజా ట్రేడింగ్ 775 అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో వీడియోలు ఉంటాయండి. ఆ ముందున్న లెవెల్స్ కూడా మీరు తీసి పెట్టుకోండి. మార్కెట్ డౌన్ అయినప్పుడు కిందున్న లెవెల్స్ మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న లెవెల్స్ కూడా వీడియో పాస్ చేసుకొని, అంటే ఎవరైనా కొత్తవారు ఈరోజే చూస్తుంటే ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి దయచేసి. చూడండి, మన లెవెల్ దగ్గర చూడండి 47,000, ఆ లెవెల్ 688 దాటిన తర్వాత చూడండి, 683 దాటిన తర్వాత చూడండి ఎంత బాగా ఫాల్ అయిందో. మన లెవెల్స్ కిందున్న లెవెల్స్ ఇప్పుడు ఇక్కడ 47,510 కానీ ఈ లెవెల్స్ అన్నీ 47,409. ఇక్కడ అంటే మార్కెట్ డౌన్కి వస్తుంది కాబట్టి, ఫాలింగ్లో ఉంది కాబట్టి మన లెవెల్స్ రెస్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ కింద నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి 47,409 ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ 47,255 దగ్గర చూడండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 47,409 దగ్గర రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చింది చూడండి. ఇట్లా మన ప్రతి లెవెలు, అంటే ఎవరైనా హెడ్జింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి, గమనించండి. మరి అదేవిధంగా ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 47,325 అండి. 47,325 డ్రా చేసుకోండి. 1 మినిట్ అండి. 47,325. అదండి. అయితే ఇక్కడ ఉన్న ఈ 47,464 కానీ 510 కానీ నియర్ దగ్గరే ఉన్నాయి అనుకుంటే డిలీట్ చేసుకోండి, లేదంటే అలాగే ఉంచండి. రేపటి రోజున ఈ 2 లెవెల్స్ పని చేయకపోతే మనం అప్పుడు డిలీట్ చేద్దాం. దయచేసి ఎవరైనా కొత్తవారు ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చున్నాను. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా మార్కెట్లో అప్డేట్స్ ఉంటే చెప్తుంటాను. మార్నింగ్ కూడా నేను ఒక లెవెల్ ఉంటే చెప్పానండి. అదేవిధంగా మీకు ఏవైనా ఇంకా అప్డేట్స్ ఉంటే చెప్తుంటాను. మరి నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయ్యాయో చూద్దాం. మన లెవెల్స్ చూడండి. టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేసి చెప్పాను ఈ లెవెల్ 22,520 అని. వాస్తవంగా 524 అది. నేను రౌండ్ ఫిగర్ అని 520 చెప్పాను. ఏదేమైనా నిఫ్టీ కూడా అక్కడే మన లెవెల్ దగ్గర నుంచే ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచే రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చింది. చూడండి, 22,490 మన లెవెల్ దాటి కింద క్లోజ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మన వీవ్యాప్ ఉంది, అదేవిధంగా పివోట్ పాయింట్ ఉంది. ఈ వీవ్యాప్ పివోట్ పాయింట్ కింద క్లోజ్ అయితే మీరు హ్యాపీగా పుట్ సైడ్ తీసుకోవచ్చండి. ఈ 20 పైన మార్కెట్ క్లోజ్ అంటే క్యాండిల్ క్లోజ్ అయితే అప్ సైడ్ వెళ్ళొచ్చు.
దీని గురించి నేను పాత వీడియోస్లో కూడా చెప్పున్నాను, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్స్. చూడండి, గమనించండి. ఇక్కడ మన లెవెల్స్ 2 దాటి కింద క్లోజ్ అయిన తర్వాత చిన్న రీటెస్ట్ చేసి చూడండి, పివట్ పాయింట్ వీవ్యాప్ దగ్గర రీటెస్ట్ చేసి అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. హ్యాపీగా అక్కడి నుంచి ఇక్కడ మన లెవెల్ ఉంది కదా చూడండి, 22,400 ఇక్కడ వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. చూడండి, మంచి పాయింట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 22,400 దగ్గర చూడండి, అక్కడే కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా 22,400 చాలా బాగా పనిచేసింది. చూడండి, అక్కడ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 22,316 ఇక్కడ కూడా ఈ లెవెల్ బాగా పనిచేసింది, గమనించండి. అదేవిధంగా ఈరోజు 22,402 అండి మన నిఫ్టీ లెవెల్. ఆల్రెడీ 400లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగైనా ఉంచుకోండి, లేదంటే 402 అయినా మనం పెట్టుకోవచ్చు. 402 సారీ 402 అండి. ఓకేనండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరియు ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.